మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, గతించిన మంగళవారం అంతా కాచి కాపాడారు, భద్రపరిచారు. అయ్యా, ఈ మంగళవారపు కూడికలో తండ్రి నీ విలువైనటువంటి కొన్ని మాటలు నీ లేఖన గ్రంథంలో తండ్రి మేము నేర్చుకొనబోచుండగా మా పాపిష్టి హృదయాలు, మారినటువంటి మా తలంపులు, నాయన మా ఆలోచనలు నీ మాటల వైపుకు నాయన మళ్ళించి మీరే మీ మాటలతో ఉదక స్నానం చేస్తూ తండ్రి ప్రతి మాటను మా హృదయాల్లో నింపమని వింటున్న నీ పిల్లలకును చెబుతున్న నాకును నాయన ఫలభరితమైనటువంటి నీ ఆత్మ సహాయముతో నడిపించి వినిపించమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అత్యంత విలువైనటువంటి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. గతించిన వారంలో కొన్ని మాటలు మనం విన్నాం. గతించినటువంటి మంగళవారంలో చక్కటి కొన్ని మాటలు మనం విన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా దేవుని ఇష్టాన్ని ఎరిగి జీవించాలని దేవుడు కోరుకున్నాడు. మరలా ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని ఇష్టాన్ని ఎరిగి దేవుని కొరకు జీవించాలనుకున్నాడు. దేవుని ఇష్టాన్ని ఎరిగి దేవుని కొరకు జీవించాలనుకున్న మనిషిని సాతాను, అపవాది, సైతాను, దెయ్యం దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా, దేవుని కొరకు బ్రతకకుండా మనిషిని నాశనానికి నడిపిస్తుంది. దేవుడేమో తన ఇష్టాన్ని నెరవేర్చిన కొరకు బ్రతకాలని దేవుడు కోరుకున్న ఆలోచన మనిషిలో ఉంటే, దెయ్యమేమో, దుష్టశక్తి ఏమో దేవుని కొరకు బ్రతకకుండా నాశనానికి జోగాడే ఆలోచనలు దాని పని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవ సమాజంలో మనుషుల యొక్క మనుగడ జరుగుతున్నటువంటి తరుణంలో దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టాన్ని మరిచి తన ఇష్టం కొరకే బ్రతుకుతూ తన ఆలోచనలో జీవిస్తూ నాశనానికి వెళ్ళిపోతున్న మనిషిని రక్షించటానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు మహనీయుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఆ మహనీయుడు ఎందుకు వచ్చి ఉన్నాడు ఈ భూమి మీదకి అంటే, మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారై ఉన్నప్పుడు మనల్ని పవిత్రపరిచి తన ఉన్నతమైన రాజ్య నివాసులుగా చేర్చటానికి యేసుక్రీస్తు ప్రభు మహనీయుడు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చినటువంటి ఆ మహనీయుడు ఒక ఉన్నతమైనటువంటి భావ ఉద్వేగాలతో ఎన్నో సూక్తులు, సూత్రాలు చెప్పి మనిషిని దేవుని ఇష్టం వైపుకు మళ్లించటానికి 33.5 సంవత్సరాల జీవితకాలం భూమి మీద బ్రతికారు. అయితే దేవుని బిడ్డలారా, అలా బ్రతికినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో ఒక విలువైనటువంటి మాట మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఈ శ్రమల దినాలు కూటాలలో, ఈ శ్రమల దినాలు 40 దినాలు కూడికలు జరుగుతున్న తరుణంలో సంఘాలలో దేవుని సేవకులు చెబుతున్న మాట ఏమిటి అంటే, ఇదిగో క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమ గూర్చి చెబుతారు. యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ కూర్చి, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఎలా శ్రమ పడ్డారో, ఇదిగో 40 దినాలు కూడా వారు ఏం చేస్తారు అంటే ఆ శ్రమను గూర్చి చెబుతారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? ఈ శ్రమల దినాలు అంతట్లో కూడా నీసి కూడా తినరండి. ఏం తినరు? మనమైతే నీసి లేకపోతే ముద్ద దిగదు. ఇంకా శ్రమల దినాల్లో పెళ్ళిళ్ళు చేసుకోరండి.
ఇంకా శ్రమల దినాలు వచ్చాయి అంటే ఇదిగో అమ్మవారింటికి వెళ్ళరు, అత్తవారింటికి వెళ్ళరు. ఏమండి మందిరంలో ప్రతిరోజు ఏమండి శ్రమల దినాల్లో ఆ ప్రభువు మన కొరకు శ్రమ పడ్డాడు గనక ఇదిగో ఆ ప్రభు శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఉండిపోవాలనుకుంటారు. నిజమండి. చాలా చోట్ల ఇవి చూస్తున్నాను. ఏమండి నీచి తినవారు అంటే మాంసపు ఆహారం తినరు. అవునా? దేవుని బిడ్డలారా, ఏంటి అంటే యేసు ప్రభువారు శ్రమపడి మన కొరకు రక్తం సిందించిన ఆయన మన కొరకు కల్వరి కొండ మీద చనిపోతే ఏమండి ఆయన చనిపోయినప్పుడు ఎవరైనా మాంసం వండుకు తింటారా? ఏమండి ఇది అర్థమైతే ఒక మాట, ఎవరైనా మన ఇంట్లో చనిపోరు అనుకోండి, ఏమండి ఎవరైనా మన తాత ముత్తాతలు ఎవరైనా మన బామ్మలు చనిపోతే ఏమండి మనం చక్కగా బిర్యానీ చేసుకుంటామా? ఏమండి చేసుకుంటామా? ఇది ఎంత వాస్తవమో దేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే నీచి తినకూడదు. ఇదిగో ఆయన కొరకు మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు గనక ఇదిగో మనం తినకూడదని చాలా నిష్ఠగా ఉంటారు దేవుని బిడ్డలారా. చాలా మంచిది. ఎందుకంటే కొన్ని నీచి తినకపోవడం వల్ల కొన్ని రోగాలు మన దగ్గర రావు. ఏవి రావు? ఈరోజు రోగాలు రావడానికి గల కారణం ఏంటంటే నీచి. ఏంటి? మాంసాహారం. మొన్నటిదాకా మరి యూట్యూబ్ మన ఛానల్లో పెట్టారు కదండి, న్యూస్ ఛానల్లో కోడు బాయిలర్ కోళ్ళకి ఏమొచ్చినాయి? తెగుళ్ళు. ఏమండి ఈ తెగుళ్ళు మనిషిని వ్యాపించి ఒక రకమైనటువంటి వ్యాధి సంభవిస్తుంది. ఎవరో తినకండి అంటే చాలండి, కోళ్ళు పారాల్లో కోళ్ళన్నీ కూడా చచ్చిపోయి సముద్రంలో పాడేశారండి. ఎందులో పాడేశారు? సముద్రంలో పాడేశారు. మరలా సముద్రంలో చెరువుల్లో పాడేస్తే అవి చేపలు తిన్నాయని చేపలు తినొద్దన్నారు. మరలా అవి ఏం తింటాయి? మరలా ఆ మాంసాన్ని చేపలు తిన్నాయి కనుక వైరస్ మరలా దానికి వచ్చిందని ఇదిగో చేపలు తింటే మరలా నీకు రోగం. అంటే నీచి పదార్థం, నీచి పీచి మాంసం మనం ఒకవేళ తింటే ఒక రోగం వస్తుంది అని మానేయమన్నారు ఒకరోజు మన న్యూస్ మీడియా వాళ్ళు. ఏమండి అదే నీసి మనం మానేయడం వల్ల కొన్ని రోగాలు మనకు తగ్గుతాయేమో, కానీ దేవుని యొక్క ఆవేదన, దేవుని యొక్క ఆయన శ్రమ మనకు అర్థం అవ్వాలి అంటే చాలా చాలా దేవుని వాక్యపు మాటలు మనకి అర్థం కావాలి. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో శ్రమల దినాల్లో దేవుడు చెప్పినటువంటి మాటలు ఒక 7 మాటలు ఉన్నాయండి. ఎన్ని? ఈ శ్రమల దినాలలో రానున్న దశలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజున వచ్చే మాటలు చెబుతున్నప్పుడు 7 మాటలు చెప్తారు. 7 మాటలు ఏంటంటే ఇదిగో సిలువ యాగమందు ఆయన మధ్య జరిగినటువంటి సంభాషణలో ఒక 7 మాటలు ఏరుకున్నారండి. ఎన్ని ఏరుకున్నారు? 7. పరగేరుకుంటాం కదండి అప్పుడప్పుడు మనం. ఇదైతే బాగా అర్థమవుతుంది. ఏం ఏరుకుంటాం? చిన్నప్పుడు ఏరుకునే వాళ్ళం అండి. ఈ మాలిచ్చమ్మ గారు ఎవరు ఉండేవారు, మా చచ్చిపోయి ఉంటుందండి ఆవిడ. మాలిచ్చమ్మ గారు ఆవిడ దగ్గరికి కట్టిపోయి ఉండి సూపర్ దొల్లగొట్టి ఏమండి పరగేరుకున్నప్పుడు పనలు ఎత్తి మోపులు మోసినప్పుడు ఆ పరగ కోసం వెనకాల తిరిగి వాళ్ళం అండి. ఏంటి? అక్కడో ఎన్ని గుర్తుగా పెట్టి ఏమండి సాయంత్రానికి వచ్చినప్పుడు ఈ చిల్లర పప్పు ₹1, ₹2 పప్పులు కొనుక్కు తినేయాలి కదా. పరగేరుకున్నాడు దేవుని బిడ్డలారా. అక్కడక్కడ ఏరి ఒక అడ్డుడో లేకపోతే ఒక చీర ఒక కుంచుడో వస్తే అమ్మి పప్పలు కొనుక్కుని వాళ్ళు అలాగా పరగేరుకున్నట్టు ఏరుకున్నారండి. 7 మాటలు ఇందులో. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథంలో 7 మాటలే లేవు, కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలారా ఎన్నో కోట్లు లక్షల మాటలు ఉన్నాయి. కానీ ఈ మహాకల్లంలో పరగేరుకున్నట్టుగా సిలువ యాగం మధ్య జరిగే మాటలు ఒక 7 ఏరుకున్నారండి. ఆ 7 మాటలు ఏంటంటే, మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. అబ్బా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు, ఒక మాట. ఇక రెండవ మాట అమ్మ, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. ఎన్నో మాట ఇది? రెండవ మాట. చాలా జాగ్రత్తగా ఉండండి, మంచి మాటలండి. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, దిగుతుంది అమ్మ. ఓకే, నెక్స్ట్ నేను చెప్తానమ్మా. ఇక మూడవ మాట ఏమిటంటే, ఇదిగో అమ్మ నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడండి. ఇక నాలుగవ మాట,
నాలుగవ మాట ఏంటంటే ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. తర్వాత ఐదవ మాట ఏంటి? ఐదవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, శిలువ యాగంలో. ఇక ఆరో మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఇక ఏడవ మాట ఏంటంటే, ఇక విలువైనటువంటి మాట, ఒక చక్కటి మాట, సమాప్తం. ఏంటి? సమాప్తం. ఈ 7 మాటలు ఏరుగున్నారు దేవుని బిడ్డలారా. ఈ 7 మాటలు ఈ శ్రమల దినాల్లో, ఈ 40 దినాల్లో మాట్లాడతారు. కానీ అందులో ఒక మాట మనం మాట్లాడదాం. అన్నీ మాట్లాడడానికి సమయం సరిపోదు, ఎందుకంటే ఇప్పటికే మీకు నిద్ర వచ్చేస్తుంది. అవునా? ఎంతవరకు పాటలు పాడితేనండి ఎవరికి నిద్ర రాదండి, ఉద్యోగం వచ్చేద్ది. ఏటో కానీ మరి వాక్యం, మనసు మారే వాక్యం దగ్గరికి వచ్చేవాడికండి పూనకాలు వచ్చేస్తున్నాయి మనకి. దేవుని బిడ్డలారా, నిజం, నేను మాట్లాడుతూనే ఉంటాను, అందరిని గమనిస్తానండో. అయితే 7 మాటలు పరగేరుకున్నట్టు ఏరుకున్నారు పరిశుద్ధ లేఖన గ్రంథంలో. కానీ ఆ 7 మాటల్లో ఒక మాట మాత్రం మనం మాట్లాడదాం, నేర్చుకుందాం, దేవుని మనస్సు మనం తెలుసుకుందాం. అందులో మొదటి మాట ఏంటి అంటే, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం తీయండి, అందరూ తీయండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అంటున్నాడు. ఎప్పుడు? ఆ గొల్గొతా కొండ మీద, కల్వరి శిలువ మీద మరణానికి సిద్ధమయ్యి త్యాగమవుతున్నప్పుడు, ఆ రక్తం కారిపోతున్నప్పుడు, ముండ్ల కిరీటం పెడుతున్నప్పుడు, 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, ఇదిగో ఆయన్ని పిడుగుతులు గుద్ది ప్రక్కలో బల్లుపు పోటు పొడిచినప్పుడు, చివరి కోణంలో రక్తపు బిందు నీటి చుక్కగా దిగిపోతున్నప్పుడు, ఆ క్షణాన్ని అంటున్నాడండి ప్రభువు, ఆ శిలువలో 3 మేకులు వేయించుకున్న తర్వాత ఆ తర్వాత అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. నేను అంటానండి, ఈ మాట చదివితే అండి, వాళ్ళు తెలియచేస్తున్నారు, తెలియజేస్తున్నారు అక్కడ. ఇదే మన పాఠం అండి, వెళ్తుంది ఎదరికి. వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియజేస్తున్నారా? ఏమండి, ముండ్ల కిరీటం పెట్టడం తెలదాలకి, పక్కలో బల్లు పొడి పడాలని తెలదాలకి, ఏమండి 39 కొరడా దెబ్బలు కొట్టాలని తెలియదాలకి, ఏమండి ఆయన సిలువలో ఇదిగో ఆయన 3 మేకులేసి ఇదిగో కాళ్ళకి దిగ్గొట్టి ఆయన్ని చంపేయాలన్నది ఆయనకి తెలియదాలకే. ఏమంటే తెలుసు కదండి. మరి ఏంటండి యేసుప్రభు వారు ఇలాగన్నారేటి? సిలువలో ఒక మాటే, మంచి మాట అండి, దీంట్లో చాలా పరమార్థం ఉంది, చెప్తాను. తండ్రి ఈయన ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు అంటున్నాడు. అంటే ఒక పక్క ఆయన సావు బ్రతుకులో ఉన్నాడు ఆయన, ఒక పక్క కొన్ని క్షణాల్లో చనిపోబోతున్నాడు ఆయన. చనిపోయే సమయాన్న, దెబ్బలు తిన్న సమయాన్న, పిడుగుద్దులు గుద్దించుకున్న సమయాన్న, పక్కలో బల్లుపు పోటు పొడుచుకున్న సమయాన్న, ఆఖరికి రక్తపు బిందు బొట్టంతా కింద కారిపోయిన తర్వాత నీరసించిపోయి సిలువలో ఏలాడుతున్నప్పుడు ప్రాణం విడిచే సమయాన్ని అంటున్నాడండి ఆయన, తండ్రి, ఆకాశమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, సర్వ సృష్టిని కలిగించిన మా దేవ, సర్వ మానవాళిని సృజించిన మా తండ్రి, వీళ్ళకి ఏం చెయ్యాలో ఏంటో వీళ్ళకి తెలియలేదు, వీరిని. ఇదేంటండి బాబు? ఇదే మొదటి మాట. ఎందుకు ఆయన ఏం తెలియదు వీరిని క్షమించండి అంటున్నాడు? ఏమండి, మనం అయితే ఎవరినైనా క్షమించు అనే పదం మనకి ఎప్పుడు వస్తుందో చెప్పండి? మనకి ఎప్పుడన్నా వస్తుందా? క్షమించనే మాట రాదు, కానీ అతను ఉన్న వెనక తప్పులన్నీ కాపాడతాయి మనకి. అవునా? నిజం. ఏమండి, ఆయన్ని క్షమించాలి అనే పదం మనకి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే, ఆఖరికి ఆడు యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నప్పుడు కూడా అయ్యో క్షమించదును అన్న మాట రాదు, భలే పోయాడు అనుకుంటాం కదండి. మనిషి ఈరోజు మానవ స్వభావం, ఎప్పుడు మనం క్షమిస్తాము అంటే, మనిషి భూమి మీద ఉన్నంతసేపు మనం క్షమించాం. నిజం ప్రియులారా,
ఏమండి, క్షమించాలనుకున్నప్పుడు పాత తంత్రాలు, పాత జీవితాన్ని ఎతుకుతాం. ఒక పెంట మీద పెంట, ఆయన మీద దుమ్మెత్తు పోస్తాం. ఇదిగో క్షమించాలనుకున్న మనసు రాదు తప్ప, ఇదిగో వాళ్ళ మీద ఇంకా ఏదో చాడీలు చెప్పాలనే మనసు వస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన మహనీయుడు, మన కొరకు శ్రమ పడిన మహనీయుడు ఆయనండి. శిలువ యాగములో మరణిస్తున్నప్పుడండి, ప్రాణం పోతున్నప్పుడు అంటున్నాడండి. అసలు ప్రాణం పోతున్నప్పుడు ఎవరైనా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలదని ఎవరన్నా అంటారా? అంతెందుకండి, మిమ్మల్ని సాసిపెట్టి దవడ మీద కొట్టాను అనుకోండి, ఏం చేశాను, సాసిపెట్టి దవడ మీద కొట్టాను అనుకోండి మిమ్మల్ని, అప్పుడు మా అమ్మ నిన్ను కొట్టగానే మా అమ్మ అంటది, ఎంకన్న ఏమి చేస్తున్నాడో ఎంకన్నకి తెలియదంటదా అంటావమ్మ. టాప్పను కూడా ఎత్తదాడు తిరిగి. ఇది నిజం, ఇది అర్థం కావడానికి ఉపమానం చెప్పాను అండి. మామే కదా ఏమంటే సాసి పెట్టి కొట్టాను అనుకోండి, అప్పుడు ఎంకన్న మనవాడికి ఏమీ తెలియదు తండ్రి క్షమించంటదా మామ అంటావా? ఒకవేళ అనవు కానీ సాసి పెట్టి నాకు ఇచ్చేస్తారు రివర్స్లో, అవునా అండి? ఇది అర్థమైతే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ మీద సిలువలో ఆయన బలియాగమై ఒక ప్రక్క బల్లుపు పోటుతో, ఒక పక్క దెబ్బలతో, ఒక పక్క రక్తం కారి, ముండ్ల కిరీటంతో, ఇదిగో మేకులేంచుకుని ఆయన ఏలబడిపోయాడండి. ఆనాడు మరణాలు ఎలాగుండేయంటే రోమా ప్రభుత్వంలో సిలువేసి చంపేసేవారు అండి. ఇప్పుడు మన ప్రభుత్వంలో మరణాలు ఏంటి? తప్పు చేసిన వాళ్ళని ఉరిశిక్ష ఏమేస్తారు, ఒక తాడేసి పీక్కి, ఏమండి అక్కడ బంట్రోత్ ఉంటాడు, బంట్రోత్ ఆయన ఎవరైనా ఆయన నించోబెట్టి ఆ గాడి లాగేగానే వెంటనే తేలిపోతాడండి. అలాగా పీక బిగిసిపోద్ది, దళారి. అంటే ఒకప్పుడు రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి చావు ఏంటంటే, ఇదిగో తప్పు చేసినటువంటి వ్యక్తి, యేసుప్రభువారు ఏ తప్పు చేయలేదు, కానీ సిలువేసినటువంటి మహనీయుడు ఆయన్ని చంపడానికి ఇదిగో మ్రాను మీద 3 మేకులు వేసి, పక్కలో బల్లిపు పోటు పొడిచి, ఆయన కొరడా దెబ్బలు కొట్టి, రక్తపు సిందించి, ముండ్ల కిరీటం పెట్టి, ఉమ్ము వేసి, చివరికి బట్టలే ఏం చేశారంటే పంచుకున్న సమయాన్ని ఆయన అంటున్నాడండి, ప్రాణం పోయే సమయానికి, తండ్రి వీరికి ఏమి చేయుచున్నారో వీరికి ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడండి. అదండి మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్షమాగుణం. నిజంగానండి, అందుకే మనం పాపం చేసినా క్షమిస్తాడు, అందుకే మనం నేరం చేసినా క్షమిస్తున్నాడు, అందుకే మనం ద్రోహం చేసినా క్షమిస్తున్నాడు, అందుకే మనం ఏ భూమి మీద దేవుడు లేడన్నా సరే మనల్ని క్షమిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ప్రాణం పోతున్న తరుణంలో ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్నాడు. కానీ వాళ్ళకి తెలుసు కదండి, అన్నీ తెలుసు కదా. 3 మేకలు వేయాలని తెలుసు, బల్లు పొడి పడాలని తెలుసు, అవునా, పిడిగుద్దులు గుద్దాలని తెలుసు. అన్నీ తెలిసినటువంటి వారికి ప్రభు అంటున్నాడు, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు. అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, వీళ్ళకి తెలిసింది గోరంతా, దేవుడు చెబుతున్నది కొండంతా. మరలా చెప్తాను, ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణలో అక్కడ ఉన్న ప్రజలకి తెలిసింది గోరంతా, దేవుడు చెబుతున్నది కొండంతా. ఏంటి ఈ గోరంతా తెలిసిన దానిలోనే ప్రభువుని చంపితే అంటున్నాడు ప్రభువు, దేవా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక, అసలు వీళ్ళు ఎరగరు గనక క్షమించు నాయన, నన్ను చంపునా క్షమించు, నన్ను పొడిసినా క్షమించు, నన్ను గుద్దినా క్షమించు, నా మీద ఉమ్ము వేసినా క్షమించు, ఏమండి ఏం చేసినా వీరిని క్షమించు అంటున్నాడు. వీళ్ళకి తెలిసింది గోరంతా, దేవుడు చెప్పేది కొండంతా. ఆయన చెప్పేది ఎంత అంటే దేవుని బిడ్డలారా, అలాంటి టైంలో ఆయన క్షమించాడు అంటే ఆయన క్షమాగుణం ఇదిగో ఒక ఉన్నతమైనటువంటి సూక్తి తన ప్రజలకు రావాలని శిలువ యాగంలో కూడా బోధించాడండి. ఏమండి లోకంలో కొన్ని సూక్తులు ఉన్నాయి. ఎక్కడ? లోకంలో మన హైందవ సోదరుల్లో కొన్ని గుడుల మధ్య కొన్ని శ్లోకాలు ఉంటుంటాయి. నేను ఎప్పుడు ఒకసారి బెక్కువలు వెళ్ళినప్పుడు చూశాను నేను. అక్కడ ఏముంటుందంటే ఒక్కొక్క సూక్తులు వాళ్ళ దగ్గర రాయబడిన సూక్తులు ఏంటంటే, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఇది వారి సూక్తి, మంచిది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జై భీమ్ ఒక ఉద్యమం స్టార్టించినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఆయన పోరాటంలో ఆయన కొన్ని సూక్తులు ఇచ్చాడండి. ఆయన సూక్తులు ఏంటంటే, సమీకరించు
సహకరించు, పోరాడు. ఏం చెప్పాడు ఆయన? సమీకరించు, సహకరించు, పోరాడు. ఏమండి, ఐందవ సోదరులో ఉన్నటువంటి ఉద్దేశము, వారి యొక్క సామెత, ఆ సూక్తి ఏంటంటే, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. ఏమండి, వీటిని చూసి వారు ఒక గొప్ప సూక్తులుగా పలుకుతున్నారు. ఇదిగో అంబేద్కర్ కూడా రాజ్యాంగం రాసిన మహనీయుడే అండి. దేశానికి ఎంతో ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపిన వ్యక్తే. అలాంటి వ్యక్తి కూడా ఒక ఉద్యమంలో, ఒక ప్రజలందరూ ఒక ఉద్యమంలో ఎలాగ ఉండాలి అంటే, ఆయన ఒక సూక్తి చెప్పాడు. సమీకరించు అంటే అందరూ కలవండి, అందరూ కలవండి. సహకరించు అంటే అందరూ సహాయం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే పోరాడండి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎంతో నచ్చేసింది సమాజానికి, ఎంతో ఇష్టమైపోయింది ఈ సూక్తులు. కానీ నిన్ను నన్ను రక్షించిన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో సూక్తులు చెప్పాడండి. ఆ ఎన్నో సూక్తులలో ఒక సూక్తే అదే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. ఏమండి, అది చెబితేనే మహనీయులు అయిపోతే, మరి ఇది చెప్పిన దేవుడు యేసుక్రీస్తు వారు ఏమైపోవాలి? ఏమైపోవాలి చెప్పండి? దేవుని బిడ్డలారా, ఒక విలువైనటువంటి సూక్తులు చెప్పాడండి. ఇదిగో ఈ సూక్తులు విన్నా ఎవరైనా పాడైపోతారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సూక్తి వింటే ఈ జీవితమే కాదు, రాబోవు జీవితంలో కూడా దేవుని ఎదుట పరిశుద్ధుడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిజం. అందుకే అంటున్నాడు ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. మరి ఏం తెలుసు అంటే, ఇదిగో వారిని క్షమించు అంటున్నాడు. అలాంటి క్షమాగుణం ఎవరికి ఉంది? మనము నమ్ముకున్న యేసు ప్రభు వారికి ఉంది. మనం నమ్ముకున్న యేసు ప్రభు వారికి అలాంటి క్షమాగుణం ఉంటే, ఆయన నమ్ముకున్న పిల్లలకి మనకుందా? చెప్పండి, మనకుందా? ఏమండి, మన సహోదరుల మధ్య వచ్చినప్పుడు ఏమో కక్షలో, సంఘాల్లో ఉంటే గొడవలో, కుటుంబాల్లో ఉంటే దుఃఖాలు, కుటుంబాల్లో ఉంటే గొడవలో, ఏమండి క్షమాగుణం ఎక్కడుంది చెప్పండి? లేదు. దేవుని బిడ్డలారా, అలాంటి క్షమాగుణం కావాలని దేవుడు కోరుకున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం చూడండి, ముగిస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 7వ వచనం. అలాంటి గొప్ప మాట చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి వీరిని క్షమించు అన్న మాట, ఏమండి చంపేసిన వాళ్ళని, పొడి చేసిన వాళ్ళని, ఇదిగో మేకులేసిన వాళ్ళని క్షమించమంటున్నాడంటే అసలు ఏంటండి ఆయన క్షమాగుణం? ఆయన నమ్ముకున్న మనకి ఎందుకు రాదా గుణం? మనకి ఎందుకు రాదా మనసు? ఏమండి, మనకైతే పీక మీద పీకట్టుకుని లాగేస్తాం. ఆయనైతే ఎంత ప్రాణం పోయే స్థితిలోనైనా తండ్రి వీరిని క్షమించంటున్నాడు. అలా చెప్పిన ఆయన ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. వినుచున్న ఏం వింటున్నారు ఇప్పటి వరకు? తండ్రి మీరు ఏవి చేయుచున్నారో వీరికి తెలియదు. ఇదిగో లోకానుసారమైన సూక్తులు ఎన్నో కనబడుతున్నాయి, అవి వింటున్నావు, ఇవి వింటున్నావు. ఏది ఉత్తమమైందో నీకు తెలియాలి అంటే, మీరు వినుచున్నది, మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. ఏంటి, ఎవరిని ప్రేమించమంటున్నాడండి? అంటే శత్రువులను ప్రేమిస్తామా, శత్రువులు దూషిస్తామా? అసలు కంటికి కనబడాలి కానీ పళ్ళు కొరికేస్తాం పక్క నుంచి, పట 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 లోన పళ్ళు బఠానీ గింజలు తిన్నట్టు, అవునా? శత్రువు కనబడగానే ముఖం దింపేసుకుంటాం, శత్రువు కనబడగానే ఇదిగో మనసులో తిట్టేసుకుంటాం. నిజం దేవుని బిడ్డలారా. అంటే యేసు ప్రభు వారు ఏంటండి, ఆయన పక్కలో బల్లు పొడి పొడిచినోడు నియమించమన్నాడా? ఆ చెవిని ఎరికేసినోడు చెవి అతికించాడా? ఏంటి, ఆయన ఇదిగో 3 మేకలేసి దిగ్గొట్టిన ఆయనకి ఇదిగో తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరిని క్షమించన్నాడా? ఏంటి ఆయన మనసు ఏంటి? ఆయన నమ్ముకున్న పిల్లలం మన మనసు ఏంటి? నేను చెప్పినది ఏమనగా అని మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, మీరు వినుచున్న ఈ మాటలు వృధా పోకూడదు, ఈ మాటలు మీలో నుంచి వృధా పోకూడదు. ఒక ఫలాన్ని తీసుకురావాలి. 5వ సోదరులు సూక్తులేమో గొప్పవనుకుంటున్నారు, ఒక నాయకులు సోదరులు సూక్తులేమో గొప్పవనుకుంటున్నారు,
కానీ నా సూక్తి విన్నావంటే ఈ లోకములో ఈ జీవితమందు రాబో పరలోకములో జీవితమందు కూడా నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. ఏంటి అంటే క్షమించు. ఆ ఒక్క సూక్తి నువ్వు పాటిస్తే మహాలోకానికి వెళ్ళిపోతావు. దేవుని బిడ్డలారా, సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటలో కనబడుతున్న సూత్రం, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. ఇదిగో మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళకి మేలు చేయండి. అంటే దేశించే వారికి మేలు చేస్తామా మనం? దేశించే వారికి మేలా? దుమ్మెత్తు పోస్తాం. ఏం చేస్తాం? బూతులు రావు గారు కొత్త అన్న తిడతాం దేశించే వారికి. ఏమండి, కలుపుతున్నాను ఏమనుకోకండి. మనమే కాదు, మనం మారాలి. ఇంకేమంటున్నాడు? దేశించి వారి కొరకు మేలు చేయుడి. మిమ్మును శపించు వారిని దీవించుడి. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అండి, ఎన్ని సూక్తులండి బాబు ఇది! ఎన్ని సూక్తులు! మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నిన్ను ఒక చెంప మీద కొడితే, బాగా చదవమ్మా, నిన్ను ఒక చెంప మీద కొట్టువానికి వైపునకు రెండో వైపు తిప్పు. మరి మారుతామా? అయితే పెళ్ళమని కొట్టింది అనుకో నన్ను, నేనేం చేస్తాను? అమ్మా కొట్టిందని నేను కొట్టుకుంటే చెంప కొట్టమని చెప్పాడు ఇక్కడ. ఏమండి, ఆయన గుణ లక్షణాలు మనకు కావాలి దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడో తెలుసా? ఒకడు నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పు. ఆయన చంపితేనే క్షమించన్నాడు. ఆయన పొడిస్తేనే క్షమించన్నాడు. ఆయన రక్తపు బల్లుపు పొడి ముళ్ళ కిరీటం పెడితే క్షమించన్నాడు. కొన్ని గంటల్లో చచ్చిపోతాడంటే తండ్రి వీరికి ఏం చేయిస్తున్నారో తెలదన్నాడు. ఏటి చిన్న దెబ్బ గోవు మీద కొడితే నువ్వు క్షమించవా? క్షమించాలి అంటున్నాడు. నా పిల్లలైతే ఇంకా మీ పైబట్ట ఇదండి, ఈ పైబట్ట ఎత్తుకొని పోవానికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డుకోకు. బాగా ఆలోచించండి. ఈ షర్ట్ వేసుకున్నాను కదండి నేను, ఈ షర్ట్ అట్టుపోరు అనుకోండి, అవలోకలు వచ్చి మా జేబిస్తమ్ముడు అట్టుపోడు అనుకోండి, ఆడిదండి ఈ షర్ట్ అట్టుపోడు అనుకోండి, నాకు షర్ట్ లేవు ఆడిచ్చాడు. ఈ షర్ట్ అట్టుపోరు అనుకోండి, ఆవిడ అంటాను, తమ్ముడు ఈ లోనున్న బనీలు కూడా అట్టుపోరు అనాలి. నేను ఏమనాలి? మీకు అర్థం కావాలంటే ఈ లోనున్న బనీలు కూడా పట్టుకుపో అంటే, ఒక పై వస్త్రాన్ని ఎవరైనా పట్టుకుపోతే లోనున్న అంగీని కూడా ఇచ్చాయి. ఇదేంటి పైన తీగానే ఎవడరా నువ్వు కొనుక్కో అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? క్షమాగుణం ఉండదు ఇక్కడ. ఇత్తే ఇచ్చావు కానీ మళ్ళీ ఎవరు మళ్ళీ కొనుక్కో అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంక వీడికి ఎప్పుడు ఇవ్వకూడదు అనుకుంటాడు. వీడు ఏమనుకుంటాడు? వీడికి ఎప్పుడు ఇవ్వకూడదు. దేవుని బిడ్డలారా, ఇది క్షమాగుణం. ఇది ఏమంటున్నాడో చూడండి. ఇదిగో పై వస్త్రాన్ని ఎవరన్నా అడిగి తీసుకుంటే లోనున్నది కూడా ఇచ్చేవయ్యా. అదొక సూక్తు. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. ఏమివ్వాలి? నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. ఏమివ్వాలి? నీ సొత్తు ఎత్తుకొని పోవానికి దాన్ని మరలా అడక్కో. ఏమంటున్నారండి? ఏదైనా పట్టుపోరనుకో మళ్ళీ అడగకూడదట. ఏమన్నా పట్టుపోయిన తర్వాత మనం అడుగుతామా? పిల్లల్ని పంపేస్తాం, తల్లులు పంపేస్తాం. అవునా? పిల్లలు పంపేస్తాం, తల్లిని పంపేస్తాం, పెద్దోళ్ళు పంపేస్తాం. ఏదన్నా ఇచ్చావు ఎన్నాళ్ళయిందా కూరగిన్ని ఇచ్చి? ఏ కూరగిన్ని? చేపల కూర వేసి ఇచ్చాను గిన్ని. ఆ గిన్ని ఎన్నాళ్ళయింది? అండ్ వండిచ్చేసుకుంటారు భయం. కానీ ప్రభు మాటలు ఎంత బాగున్నాయి చూసారా? ఏమంటే ఆలోచించండి. ఆయన సూక్తులండి ఇవి, పాటిస్తే అమోఘం. ఏమండి, మిమ్మల్ని అడుగువానికి మీ సొత్తు ఏదైనా అడిగితే అది మరలా అడగకండి. అదే నేను పాటిస్తాను. కానీ ఒక్కొక్కసారి దెబ్బతింటూ ఉంటున్నాను. దేవుడి సాక్షికి ఈ మాటలు అన్నప్పుడు నాకు గుచ్చుకుంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అడగకూడదు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే దేవుడు అడగొద్దన్నాడు. మీ సొత్తు ఎవరైతే దొంగిలిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో మళ్ళీ అడక్కో. ఇంకా మనుషులు మీకు ఎలాగు చేయవలనో మీరు కోరుదురో అలాగ మీరు వారికి చెయ్యండి. మిమ్మును ప్రేమించు వారికి మీరు ప్రేమించిన ఎడల మీకు ఏం మెప్పు కలుగును? ఏమంటున్నాడండి? మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మనకేం మెప్పు? అందుకే నేను ఎప్పుడు కూడా ఎలాగ ఆలోచిస్తానంటే, మా ఇంట్లో గొడవలైనా, లేకపోతే ఇదిలో గొడవైనా, లేకపోతే ఎవరిదన్నా అనుకుని ఆలోచించినప్పుడు నేను ముద్దాయిల వైపుకి వెళ్ళను.
న్యాయస్తుల వైపుకి వెళ్ళను, ఫస్ట్ ముద్దాయిల వైపుకి వెళ్తాను నేను. ఎందుకో తెలుసా? వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించుకుంటూ వీళ్ళ సైడ్ది ఎంత కరెక్టో ఆలోచిస్తాను. అంటే మనకు మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే, ఒకరినొకరు మనం సంధి అయిపోతే అందులో పెద్ద గొప్ప ఏముండదు. ఎవరైతే దూరం అయిపోతున్నారో, ఎవరైతే వెళ్ళిపోతున్నారో, ఎవరైతే అర్థం చేసుకోకుండా ఇదిగో పెడచెవిని పెట్టి రోడ్డు విడిచి దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నారో వాళ్ళని ప్రేమించాలి మనం. ఏం చేయాలి? అందుకే అంటాను, కూటానికి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఎవరైతే గుడికి రారో వాళ్ళింటికే మళ్ళీ వెళ్ళండి అంటూ ఉంటాను నేను, అత్తమాలుని అంటానమ్మా. ఎవరైతే రారో వాళ్ళింటికి వెళ్ళండి అత్తమాలుని, వస్తానన్న వారింటికి ఒక్కసారి వెళ్ళండి చాలు. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తే మీకు ఏం మేలు, ఏ గొప్ప కలుగుతుంది చెప్పండి? ప్రేమించిన వారిని ప్రేమించండి, మీకు ఫలం కలుగుతుంది అంటున్నాడు దేవుని బిడ్డారా. కిందకి, పాపులను తమను ప్రేమించు వారికి ప్రేమింతురు కదా, మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనో నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? బాగా అర్థం చేసుకోండి. ఎవరికన్నా అప్పు ఇచ్చామనుకోండి, మళ్ళీ ఎదురు చూడకూడదంటే అది తీసుకోనాకే ఏం చేయాలి? వదిలేయాలి. ఎవడు వదులుతారు ఇప్పుడు? మా మామయ్య గారు 3 సార్లు తిరుగుతాం, మామయ్య ఎప్పుడు ఇచ్చాము, ఇచ్చే అంటాను నేను. నిజం ఏమండి? సూక్తులండి ఇవి, మరలా చదవండి, చాలా బాగుంది అక్కడ. మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులు అలాగే చేయుదురు కదా, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురు. అంటే ఎదురు ఆలోచించి ఎవరైతే దాని కొరకు ఎదురు చూస్తారో వారికే మరలా ఇస్తాడని నువ్వు అప్పు ఇచ్చిన ఎడలా ఇంక మీకు ఏం మెప్పు ఉంటుంది? సీట్లో ఇస్తున్నారండి, 10,000 ఇస్తే ఎంత కట్టించుకుంటున్నారు? మరలా 10,000కి ఎంత అండి వడ్డీ? 2,500. మంచిది, నేను మర్చిపోను, సీట్ ఇచ్చుకున్నాను కానీ అప్పు మర్చిపోను, అప్పే గుర్తుంది. సీట్ ఇచ్చుకుంటే 2,500 వేసి 12,500 కట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి మనకి ఇంకేం మెప్పు ఉంది? అవునా? ఆయన ఏం చేయాలి తెలుసా? నిజంగా అయితే మన సీట్ ఇచ్చి ఇంక మొత్తానికి ఎంత బాగుందో, మా మేరమ్మ సీటు ఏమండి? ఎందుకంటే ఆయన అడగొద్దు అన్నాడు. ఎందుకంటే అప్పిచ్చిన వారికి మరలా మీరు ఎదురు చూసి మీరు అడుగుతారు కనుక మీకు ఏం మెప్పు కలుగుతుంది? మీరు అడగండి. ఏమండి, ఎంత మంచి సూక్తి అండి బాబు ఇది. కిందకి, పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చెదరు కదా, మీరైతే ఇదిగో నా సూక్తులు విని మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండెను. ఇప్పుడు అప్పు ఇద్దామండి మనం, అప్పు ఇచ్చి మళ్ళీ అడుగుదామా? ఏమంటే కూరగిన్ని ఇచ్చే మళ్ళీ అడిగామంటే అప్పక్కలు డబ్బులకి అసలు ఆగం మనం. అప్పిచ్చి మరలా అడగొద్దు అంటున్నాడు ఆయన. మేలు చేసిన వారికి మనం ఏం చేయాలి? మేలే చేయాలి, కీడు చేయకూడదు. ఎంత గొప్ప మాటలు చెప్పాడండి చూడండి దేవుని బిడ్డలారా. ఇంకా కిందకి, మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి నీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు, మీరును కనికరం గలవారై ఉండండి, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, చెప్తున్నాడు చూడండి, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుతురు. ఇది ఎక్కడ గొడవండి? అందుకే యేసుప్రభు వారు చెప్పింది కొండంతా, వారికి తెలిసింది గోరంతా. యేసుప్రభు వారికి తెలిసింది ఎంతో తెలుసా? కొండంతా. కొండంతని ఎలాగంటున్నానో తెలుసా? యేసుప్రభు వారు
ఆయన చంపేసినటువంటి వ్యక్తుల దగ్గర ఇదిగో ఆయన చనిపోయిన మరలా బ్రతుకుతాడన్నటువంటి జ్ఞానం ఎవరికి తెలుసు? యేసుప్రభు వారికి తెలుసు. చంపేసిన వారికి ఈయన మరలా బ్రతుకుతాడన్న సంగతి వారికి తెలుసా? తెలీదు. పోని వీరు చచ్చిపోతే లెగిస్తారన్న సంగతి వీరికి తెలుసా? తెలీదు. అయితే దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయనకి తెలిసింది కొండంతా, వీళ్ళకి తెలిసింది ఘోరంతా. ఆయన అంటున్నాడు, అదే ఒక విలువైనటువంటి మాట అక్కడ చెబుతున్నాడు. పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉందురు గనక ఆయన కృతజ్ఞత లేని వాని ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ముగిస్తానండి చివరిగా. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఈ శ్రమల దినాల్లో ఏమి నేర్చుకోవాలి? ఒక్క మాట ఎత్తామండి. ఏ మాట అది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఏమండి, ఆ మాట అనడానికి చాలా సులువుగా ఉంది కానండి, అందులో ఇన్ని పాటించినప్పుడు చెమటలు పట్టేస్తాయండి. ఏం పట్టేస్తా? ముచ్చూరు చెమటలు పట్టేస్తాయి. నిజం చెప్పేశాను కానీ నాకు పనిచేయదివి మనందరికీ మాటలు. ఏమండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, అలా అన్నటువంటి దేవుడు ఎన్ని సూక్తులు చెప్పాడండి ఆయన. తండ్రి ఇదిగో కృతజ్ఞత లేని వారిని ప్రేమిస్తున్నాడే, దేవుడు లేడనే వారిని ప్రేమిస్తున్నాడే, పాపాత్ములను ప్రేమిస్తున్నాడే, క్షమిస్తున్నాడే. ఇదిగో ఆయన కనికరం గలవాడై ఉన్నాడే. ఇదిగో ఆయన చంపేస్తున్న వారిని కూడా క్షమించండి అని ప్రభు అన్నాడే. మరి నువ్వు అనలేవా? ఆయన కుమారుడిగా ఉండి ఆయన రక్తంలో కడగబడిన నీవు, నీ జీవితం ఏంటి? నువ్వు అనలేవా? క్షమించే గుణం నీకు లేకపోతే క్షమించుడి, అప్పుడు నువ్వు క్షమించబడదువు. అదండి సూత్రం. నువ్వు యేసుప్రభు వారికి తెలిసింది కొండంతా. ఆయన క్షమిస్తేనే ఆయన మరలా తిరిగి లేస్తాడు. ఆయన ఎవరు? యేసుప్రభు వారు. ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, క్షమించాడు. ఏమండి, ఒక్క మాట అండి, ఆయన ఆకాశాన్ని నిమ్మలపరిచిన ఆయన, గాలి సముద్రాన్ని నిమ్మలపరిచిన ఆయన, దెయ్యాలనే వెళ్ళగొట్టిన ఆయన, సంఖ్యలు బద్దలు కొట్టిన ఆయన, అవునా? కానాను విందులో ద్రాక్షారసం చేసిన ఆయన, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిన ఆయన. ఏమండి, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని అడలు చేసేలేడా? ఒక్క సెకండ్లో చేయగలడు ఆయన. కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు అన్నాడు. అంటే ఆయన క్షమింపబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అదే సూక్తులు మనక చెబుతున్నాడు. ఏంటి? మీరు కూడా క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడుతుంది. అనిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుచురు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. మీకు మరలా అప్పుడప్పుడు అంటాం కదండి, మరి నువ్వు చేసిందే ఇదైతే బాగా అర్థమవుతుంది. ఈ వాక్యం కంటే ఇలాంటివి నా బాగా వస్తుంటాయండి. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుందంట. మరి వీడు చేసుకున్నదేరా అంటాం, అవునా? నువ్వు ఏ కొలతతో కొలుస్తావో, నువ్వు ఎలా ఉంటావో, ఆ క్షమించే గుణంలో నువ్వు ఎలా ఉంటావో అట్టి కొలతే నీకు దేవుడు కొలుస్తాడు. అర్థమైందా? ఈ శ్రమల దినాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆ ఒక్క మాట, ఆ శిలువ యాగంలో, ఆ కలవరి కొండ మీద ఆ ఒక్క సంఘటనలో ఒక్క 5 నిమిషాల్లో ఆయన ప్రాణం పోతుందన్న సమయాన్ని ఆయన నోట నుండి జాలువారిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదంటే, వాళ్ళకి తెలీదు అన్నది ఏంటి అంటే, ఈ క్షమించే గుణం వారికి తెలియదు. నాకు తెలుసు, ఇదిగో వీళ్ళకి అన్నీ తెలుసు. ముండ్ల కిరీటం తెలుసు, బల్లుపోడు పొడాలని తెలుసు, నన్ను నిరికించాలని తెలుసు, నన్ను చంపాలని తెలుసు. కానీ వీరికి మరలా బ్రతుకుతామన్న సంగతి వీరికి తెలియదు. కాబట్టి నన్ను ఎరిగిన బిడ్డలు, నన్ను నమ్మిన బిడ్డలు ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, కుటుంబాలలో క్షమించుకోవాలి, సంఘములో క్షమించుకోవాలి, గ్రామాల్లో క్షమించుకోవాలి. మనుషులు మనమందరము ఒకరినొకరు క్షమించుకోకపోతే నీవు క్షమింపబడవు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. ఈ మాటలు అర్థమవుతున్నాయా? నిజంగా ఈ మాటలు నాకేనండి, నాకే, మీకు కాదు. ఎందుకంటే ఆయన అంత గొప్ప మాటలు చెప్పాడు. 7 మాటల్లో ఒక్క మాటే మనకింతసేపు అయితే 7 మాటలు వివరించుకుంటే
ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఆయన చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి సూక్తులు ఎవరైనా పాటించారా నిజంగా మహానుభావులు అవుతారు. ఇక్కడ పరిశుద్ధులే, అక్కడ దేవుని యందు పరిశుద్ధులే. అట్టి రీతిగా మనం ఉండాలని, ఆ క్షమించే గుణం మనకు ఉండాలని, మన మాటలోను, మన ప్రవర్తనలోను, మన మన తీరుతెన్నుల్లోను మనం క్షమించే గుణం మనం ఎప్పుడైతే మనకుందో అట్టి కొలతే మరలా దేవుడు మనల్ని కొలుస్తాడు. దేవుని బిడ్డలారా, అలా మనం ఉండాలని, మన సంఘం ఉండాలని, మన గ్రామం ఉండాలని, మన బిడ్డలు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. మహాగణుడును, పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పాద పద్మములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, ఇంతవరకు నీ లేఖన గ్రంథములో కొన్ని మాటలు, విలువైన సంగతులు మాకు నేర్పించారు తండ్రి. అయ్యా, మాకే తెలియవు నాయన, ఈ మాటలు మాకు మీ ఆత్మ ద్వారా మాకు తెలియపరిచారు. ఈ శ్రమల దినాలలో, ఈ శిలువ ధ్యానాలలో ఈ 7 మాటలు తండ్రి నేర్చుకుంటున్న మమ్ములలో తండ్రి ఈ ఒక్క మాటలో ఎంత పరమజ్ఞానం మాకు నేర్పించారా తండ్రి. అయ్యా, మీ బిడ్డలు ఎన్నారట్టి రీతిగా ఉండులాగున సహాయం దయచేయండి. సంఘాన్ని, మా కుటుంబాలను, గ్రామాన్ని కట్టండి తండ్రి. మీరే నడిపించండి మీ కుటుంబాల కొరకు నాయన. మీ క్షమాగుణాన్ని మీరే ఉన్నతమైనటువంటి కార్యాలు నాయన జరిగించండి తండ్రి. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. ఈ కుటుంబంలో నాయన కూడికను ఏర్పాటు చేసుకున్న చిన్నాన్న గారి వారి కుటుంబాన్ని తండ్రి నీ విలువైనటువంటి ఆశీర్వాదములతో మెండుగా కుమ్మరించండి. ప్రతి ఒక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం కుటుంబంలో నాయన మీరే జరిగించి నింపమని సమస్తము మీ చేతులకి అప్పగించుకుంటూ తండ్రి మైకి శబ్దం ద్వారా వినుచున్న బిడ్డలకు కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకును మన కుటుంబాలకును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.